మోడీ గారు వచ్చేప్పుడు అదిగదిగో రామానుజ గుణగణ ధ్వజ అని ఒక సాంగ్ ప్లే అయింది ప్రతి ఛానల్లో. అది శంకర్ మదన్ గారు పాడారు. ఆ సాంగ్ తమ్ముడు కంపోజ్ చేశారు, శంకర్ మదన్ గారు పాడారు. ఓకే. అంటే ప్రియ శిష్యుడు, ఒక విధంగా స్వామివారికి ప్రియ భక్తుడు తమ్ముడు. ఇంకా అక్కడే ఉంటాడు, ఎక్కువగా స్వామివారి పాటలన్నీ చాలా కంపోజ్ చేస్తుంటాడు. 600 పైన అన్నమాచార్య చేశాడు, 200 పైన రామానుజాచార్య చేశారు. క్లాసెస్ చెప్తుంటాడు. చిన్నవాడు ఎంఏ మ్యూజిక్ చేస్తున్నాడు. ఫ్యామిలీ అంతా మ్యూజిక్. మదర్ ఏమో 3 డిగ్రీలు ఉన్నాయి, క్లాసికల్ అలాగే ఫోక్ అన్నీ నేర్చుకున్నారు ఆమె కూడా. ఆమె మా తొలి గురువు, నాన్నగారు అమ్మ. సో తొలి గురువుల తల్లిదండ్రులే. నాన్నగారు హరిదాస్ గారు. మా అంతా కొంచెం మ్యూజికల్ ఫ్యామిలీ, డివోషనల్ ఫ్యామిలీ అని చెప్పాలి. అది హరికథ విని విని ఇంట్లో నాన్నగారు చెప్తున్నప్పుడు విని నేను గ్రాస్ప్ చేసేసి నేను నేర్చేసుకుని ఏదో చీపురుతో చిమ్ముతూ పాడేస్తున్నాను అనమాట చిన్నప్పుడు. విని పాడుతుంటే అప్పుడు పక్కనే మా గురువుగారు ఉంటారు, వేరే ఒక హరిదాస్ గురువు గారు. ఆ నాన్నగారు చెప్పింది నేను అంటే కొంచెం యాక్సంతాగ్రాహి అని చెప్పను కానీ కొంచెం అలాంటి కొంచెం ఉన్నాయి లక్షణాలు. విని గ్రాస్ప్ చేసేసరికి వెంటనే మా గురువుగారికి వినిపించి అమ్మ ఆయన పిలిపించి చాటుగా వినిపించారు. ఫస్ట్ హరికథ ఏదో చెప్తోంది, ఇది బాగానే ఉత్తర కోసల దేశంలో అయోధ్య ముఖ్య పట్టణం, దానికి అజి మహారాజు కుమారుడైన దశరథ మహారాజు ధర్మభూయిష్టంగా ప్రజా పరిపాలన చేస్తున్నాడు అని చెప్పేస్తున్నాను. నేను ఎవరో వింటున్నట్టుగా చెప్తుంటే వెనుక నుంచి వింటున్నారు వీళ్ళంతా. తర్వాత గురువుగారు అన్నారు, అమ్మాయికి అసలు హరికథ అనేది చాలా కష్టమైన క్లిష్టమైన ప్రక్రియ, అది సకల కళల సమాహారం, ఎవ్వరికి రాదు, అది దైవదత్తమైన కళ. అలాంటిది డాన్స్ నేర్చుకుని వస్తుంది, సంగీతం నేర్చుకుంటూ వస్తుంది, హరికథ అంటే అన్నీ కలిసి రావాలి, కష్టం. అలాంటిది ఆమె ఎవరు చెప్పకుండా విని నేర్చేసుకుంటుందంటే ఆమెకు నేర్పిస్తే చాలా మంచి పొజిషన్ వస్తుంది, నేర్పించము రామదాస్ అని. నాన్నగారి పేరు రామదాసు. అయితే ఆయన రామనామంతో మమ్మల్ని పెంచారు. చాలా కష్టపడి మేమేం బాగా ఉన్నోళ్ళం కాదు కాబట్టి కష్టపడి పెంచారు. పల్లెటూళ్ళు వెళ్ళి హరికథ గానం చేసి ఆయన రామా అని రామనామం చేసి వచ్చిన డబ్బులు తీసుకొని రాత్రి పగలు కష్టపడితే ఆ డబ్బులతో మాకు ఫీజులు కట్టేవారు. కాబట్టి అంటే ఫీజులు అంటే అప్పుడు ఫీజులు ఏమి గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఫీజు ఇన్ ద సెన్స్ మా బట్టలు కానీ మా ఫుడ్ కానీ లేకపోతే మాకు ఏం కావాలన్నా ఏమైనా కావాలన్నా పుస్తకాల దగ్గర నుంచి అన్నీ కొనాలి కదా, అవన్నింటికి రామనామంతోనే. కాబట్టి ఆయనకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. నాన్నగారు 2 years అయింది వెళ్ళిపోయి నన్ను ఒంటరిని చేసి, అయినప్పటికీ ఆయన ఆశయాన్ని నేను కొనసాగిస్తూ ఇప్పటికీ నేను చాలా చేస్తున్నాను. హరికథ అనేది నా ఊపిరి, అంతే నా ఊపిరి. నేను ఉన్నంతకాలం, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా అది ఉండాలి అన్నది నా సంకల్పం. దానికోసం నేను సంకల్పించి నేను చేస్తుంది ఏంటంటే హరికథ కళాపీఠం పెట్టి 2011లో స్టార్ట్ చేశాను. నాకు వైజాగ్లో మొదలు పెట్టాను. ఆదిభట్ల నారాయణ దాస్ గారు విజయనగరం హరికథ పితామహుడు. అక్కడ ఆయన హరికథ స్కూల్లో ఫస్ట్ మీరు ఘంటసాల గారికి తంబురా ఇచ్చింది ఆదిభట్ల నారాయణ దాస్ గారు. ఆయన శిష్యులు ఘంటసాల గారు దగ్గర ఆయన ప్రిన్సిపల్గా ఉన్నారు. పాటబడి పెద్ద అనేవారు. హరికథ పాఠశాల అంటే హరికథ లేదు అక్కడ విజయనగరంలో, కానీ మ్యూజిక్ కాలేజ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆయన ఆదిభట్ల గారు. వారి దగ్గర మనం నేర్చుకున్నారు. ఎవరు మన ఘంటసాల గారు, ఇంకా చాలా పెద్దవాళ్ళంతా. వారు ప్రిన్సిపల్గా ఉండి ఫస్ట్ పాటబడి పెద్దగా ఉన్న హరికథ కళాపీఠం అక్కడ అన్నీ ఉండి కూడా హరిదాసుగా ఆయన పితామహుడిగా ఉన్నప్పటికీ హరికథ అక్కడ లేదు, అంటే సబ్జెక్ట్ లేదు. సో దాన్ని నాకు కలిసి వేసింది అనమాట. అందుకని నేను చాలా తిరుపతిలో ఉంది సర్వరాయ హరికథ పాఠశాల 2 ప్లేసుల్లో ఉంది అంతే హరికథ, ఇంకెక్కడ లేదు. మ్యూజిక్ కాలేజీలో పెట్టలేదు. సో ఎవరు నేర్చుకోరు, అంతరించిపోతుంది. ఇంకా అలా నేను ఆలోచించాను. హరిదాసులు కొంతకాలం అయితే ఇప్పుడైతే ఉన్నారు, మీకు తెలుసు, మీ పిల్లలకు నా పిల్లలకు తెలియదు. సో నేను అది ఆలోచించి హరికథ కళాపీఠం పెట్టిన తర్వాత 11లో స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. మొన్న 12 సంవత్సరాల ఉత్సవాలు కూడా చేసుకున్నా. ఈ 12 సంవత్సరాలుగా నేను హరికథ కళాపీఠంతో 136 గంటలు నిర్విరామ హరికథ గాన యజ్ఞం చేశాను. 36 గంటలు, 108 గంటలు అనుకుంటే 136 గంటలకు వెళ్ళింది. లిమ్కా రికార్డ్స్ వచ్చాయి. లిమ్కా రికార్డ్స్ వచ్చాయి. అలాగే తర్వాత 2019లో జనవరిలో మొదలుపెట్టి మే వరకు 108 రోజులు కూడా చేశాను. ఎలక్షన్ టైంలకి కంప్లీట్ అయిపోయింది అది. ఆ రికార్డు కూడా ఉంది ఆదిభట్ల కళాపీఠం. హరికథ అనేది పద్మశ్రీ రావాలని వదలగొట్టేవాళ్ళం. ఎందుకంటే నాజర్ గారికి వచ్చిందండి ఎప్పుడో పద్మశ్రీ బుర్రకథకి. నాజర్ గారిని బుర్రకథ ఆయనకు వచ్చింది, బట్ హరికథకి ఇవ్వలేదు. ఎందుకంటే హరికథ జానపద కళారూపాల్లో వేశారు. జానపద కళారూపాలు అని అనకూడదని నా ఫీల్. ఎందుకంటే సంస్కృతం సంగీతం అన్నీ వస్తేనే కదా. జానపదం అంటే సంస్కృతం మాట్లాడరు కదా, అంత పల్లి పదాలు అలా ఉంటాయి. బట్ అది కాదు, జానపద కళారూపాల్లో పెట్టకూడదు అన్నది నా ఫీల్. అసలు ఎందుకు పెట్టారో చేర్చారో తెలీదు, చేర్చేశారు. సో హరికథకి పద్మశ్రీ ఇవ్వట్లేదు. మేము ఫైట్ చేసి ప్రతిసారి పేపర్లో ఆయన కోసం 4 సంవత్సరాలు ప్రయత్నం చేసాం. పెద్ద ఆయన ఉన్నారు మన కోట సచ్చిదానంద శాస్త్రి గారు.
సో 4 years నుంచి రికమెండేషన్స్ ఎవరు ఉంటాయి కదా, అందరికీ చెప్పండి బాబు, మీరు లిస్ట్ పంపించేటప్పుడు కొంచెం సైన్లు చేయండి, ఆయన సపోర్ట్ చేయండి, ఇట్లాంటివన్నీ చాలా చేశాము. అందరినీ అడిగారు, ఆయన కూడా ప్రయత్నాలు చేశారు. పెద్ద ఆయనే కాబట్టి ఆయనకు ఈసారి మోడీజీ గారి పుణ్యమా అని ఆయనకి పద్మశ్రీ వచ్చింది. హరికథకి పద్మశ్రీ దక్కింది, మా అందరికీ సంతోషం. సో హరికథ కోసం ఇంకా చాలా చేయాలండి. స్కూల్ కడుతున్నాం నెక్స్ట్ నేను విజయనగరంలో, హరికథ పాఠశాల. దానికి గుడి బడి అని ప్రాజెక్ట్ పెట్టుకున్నాను. హరికథని బ్రతికించాలి, హరికథ సకల కళల సమాహారం. సో హరికథ పాఠశాల గురుకులంగా పెట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నమాట. సంగీతం, సాహిత్యం, నృత్యం, అలాగే తెలుగు అన్నీ కలిపి మేళవింపుగా అది హరికథ గురుకులంలో పెడుతున్నాం. దానికి ప్రక్కనే రామాలయం, 11 అడుగులు రామస్వామి, రామ పంచాయతీను, 108 అడుగులు కృష్ణయ్య, కింద గోశాల. నాకు కృష్ణుడు అంటే చాలా పిచ్చి ప్రేమ. ఇంకా మీకు అనువనువున కృష్ణయ్య కనిపిస్తాడు, నా అంత ఇష్టం నాకు. రాముడు కృష్ణుడు అంటే నాకు 2 కళ్ళు అనుకోండి. అంటే మిగిలిన వాళ్ళు ఇష్టం లేదంటే అందరి ఇష్టమే. ఇష్టదైవం కులదైవం 2 ఉంటాయి. కులదైవం కృష్ణుడు అయితే ఇష్టదైవం రాముడు. సో ఇద్దరు నాకు చాలా ఇష్టం కాబట్టి ఇంకా వెంటనే కృష్ణయ్య 108 feet పెట్టాలి స్వామిని సంకల్పించుకొని ఒక 6 months 1 year కిందటే మేము స్టార్ట్ చేశాను. సో మొత్తానికి అయితే ఇవాళ కృష్ణాష్టమి కాబట్టేనా ఈ కృష్ణుడి పింఛన్ అది వేసుకుని వచ్చారు? అలా కృష్ణాష్టమి స్పెషల్ సారీ అనుకోండి. మా కృష్ణయ్య అనువని ఎక్కడ లేడండి, ఇక్కడ లేడా. అవును, టాటూ కొత్తదా అది? అది కాదు, ఎప్పటితో. కానీ కృష్ణుడు అంటే ఎంత ఇష్టం నాకు. అంటే కృష్ణుడు ఏంటో మరి ఆయన లేనిదే ఉందండి. నాహంకర్త హరింకర్త హరి ఏవ కేవలం. ఇప్పుడు నేను ఎవరిని చెప్పండి, ఏది చేసినా ఆయన ఈరోజు ఇక్కడ పూజ పెట్టాడంటే ఈరోజు ఇక్కడ రావాలని రాసి పెట్టుంది. ఆయన సంకల్పిస్తే అవుతుందని ఫీల్ అవుతాను నేను.